అంజు కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? కరెక్ట్ గా కాఫీ పెట్టుకునే టైంకి పంచదార అయిపోయిందని గుర్తొచ్చింది. వెంటనే నువ్వు గుర్తొచ్చి గబగబా కప్ తీసుకొని నీ దగ్గరకు వచ్చేసా. ఇస్తాను. పంచదార అయిపోతే కిరాణా కొట్టు గుర్తు రావాలి కానీ మా ఇల్లు గుర్తు రావడం ఏంటి? అమ్మో, ఇప్పుడు వీడికి పంచదార ఇచ్చినట్టు మా ఆయనకు తెలిస్తే? అంజు, మనం పందారిచ్చాం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్లం తీసుకొచ్చే. సమానత్వం. అస్సలు తెలియకూడదు. ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఎవరంజు బెల్ల కొట్టారు? ఎవరో చిన్నపిల్లోడు ఆడుకుంటూ సరదాగా బెల్ కొట్టేసి వెళ్ళిపాడండి. అవునా? సరే అయితే సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూడా బెల్ల కొట్టేస్తా. అప్పుడే సమానత్వం అవుద్ది. సరే అండి. అంజు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? అది ఆ పిల్లాడి దగ్గరికి అండి. అలా బెల్లు కొట్టడం తప్పు, ఇంకొకసారి అలాంటి పనులు చేయకు అని చెప్పేసి వస్తాను. ఓహో, సరే. సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్ల కొడతానన్న విషయం కూడా చెప్పే, సరేనా? అలాగే అండి. తీసుకోండి. థ్యాంక్స్ అంజు. బాయ్ బాయ్. అంజు, మా ఇంట్లో వాటర్ అయిపోయాయి. వాటర్ టీన్ వాడికి కాల్ చేస్తే 3 గంటలు పడుతుందన్నాడు. బాటిల్తో వాటర్ ఇవ్వవా? అంజు, ఎవరికా వాటరు? అది కింద మొక్కలకి నీళ్ళు పోయడానికి. ఓహో, ఇంకే ఎదిరింటి ఆంటీ పక్కింటి ఆంటీకి వాటర్ ఇస్తున్నావేమో. సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ బాటిల్ తాగాల్సిన పని పడదేమో అనుకున్నా. సరే వెళ్ళు. ర్యాపిడో వాడేంటి ఇంకా రాలేదు? బుక్ చేసి గంట అవుతుంది కదా. వచ్చేస్తుంది, దగ్గరలోనే ఉంది, చూపిస్తుంది. అయ్యో, ఏవండి, మీ ఫోన్ ఇస్తారా? నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది, ఒక కాల్ చేసుకోవాలి. అయినా నీ ఫోన్లో రీఛార్జ్ ఉందో లేదో ముందే చూసుకోవా అంజు? అయినా నా ఫోన్ వద్దులే అంజు. నువ్వు కాల్ చేసినప్పుడు వాళ్ళు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓకే, చెయ్యలేదనుకో నువ్వు పక్కన లేనప్పుడు కాల్ చేస్తారు. ఎవరు ఏంటి అని 100 ప్రశ్నలు అడుగుతారు. అందులోనూ అమ్మాయిని కదా, మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవన్నీ ఎందుకులే, ఇంటికి వెళ్ళాక మీ ఆయన ఫోన్తో చేసుకో. అయ్యో అంజు, అదేంటి అంజు అక్కడ బట్టలు ఆరబెడుతున్నావు? అంటే మా తీగ మీద బట్టలు ఎక్కువ అయిపోయాయి, 2 బట్టలున్నాయని ఇక్కడ ఆరేసుకుంటున్నాను. ఒక్కటున్నా సరే వద్దంజు. ఎందుకండి, మీది ఎలాగో తక్కువే ఉన్నాయి కదా, ఇక్కడ సరిపోతాయి, మీరు వేసుకోండి. మా బట్టలు అస్సలు లేకపోయినా సరే మా తీగ మీద ఆరబెట్టొద్దంజు, పాడైపోతుంది. మా ఇంటిని కిరాణా కొట్టు వాడుకున్నట్టు వాడుకున్నావు కదా, ఈ తీగ వాడుకుంటానంటే వద్దంటావా? చెప్తాను సంగతి. అంజు అంజు, ఏం చేస్తున్నావు? మొగలు పూలు సీరియల్ చూస్తున్నావా? లేదండి, యూట్యూబ్లో ఏదో రెసిపీస్ చూస్తున్నాను. అవేం చూస్తావులే, మొగలు పూలు సీరియల్ పెట్టు. మా ఇంట్లో సీరియల్ చూస్తుంటే సడన్ గా ఫీజు పోయి కరెంట్ పోయింది. మా ఆయన ఎలక్ట్రీషియన్ ఫోన్ చేశాడనుకో, ఈ లోపు సీరియల్ మిస్ అయిపోతుందని వచ్చేసా.